రైతు సోదరులకు నమస్కారం. 2026 వానాకాలంలో ఏ పంట వేస్తే లాభం వస్తుందో తెలుసా? ఈసారి రైతులకు ప్రభుత్వం సూచించిన పంటల జాబితా వచ్చేసింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని పంటలను ఎంపిక చేసుకోవాలని కూడా వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ప్రత్యామ్నాయ పంటలుగా కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు వంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైన తక్కువ వర్షపాతం వచ్చినా ఈ పంటలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. పంటలు వేయడానికి ముందు నేల పరీక్ష చేయించుకోవడం, అదేవిధంగా విత్తన శుద్ధి చేయించుకోవడం మరియు ధృవీకరించిన విత్తనాలనే ఉపయోగించడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే రైతు సోదరులకు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వ్యవసాయ అప్డేట్స్ కోసం వ్యవసాయం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.